హై వ్యూవర్స్, ముందుగా అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాకి సంబంధించి నెలకొల్తున్న రికార్డులకి ఓ తెలుగువాడిగా ఆనందిస్తూ అల్లు అర్జున్ కంగ్రాచులేట్ చేస్తూ ఉన్నాను. ఇక వీడియో కంటెంట్ తీసుకున్నట్టయితే ఎక్కడ కూడా కావ్యాస్ మీడియాకి కానీ జర్నలిస్ట్ అనేటువంటి శివప్రసాద్ కానీ ఆయన మీద కోపం లేదు, ఏమీ లేదు. ఓన్లీ థింగ్ ఇస్ గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. డిసెంబర్ 4వ తారీఖున సంజయ్ థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట గురించి ఆ రోజు థియేటర్ యాజమాన్యం కావచ్చు, పోలీసులు కావచ్చు, ఈయన పుష్ప దట్ మీన్స్ మన అల్లు అర్జున్ టీం కావచ్చు, వీళ్ళు ఏం చేశారు అన్న దాని గురించే గత 10-15 రోజులుగా కూడా మొత్తం మనం డిస్కస్ చేస్తుంది. ఇప్పుడు విషయం ఏంటి, కొత్త లెటర్ ఒకటి బయటకు వచ్చింది. రిటర్న్ ఫార్మాట్, అది చేతి రాతతో ఉంది. అది చూసిన తర్వాత హైకోర్టులో మన అల్లు అర్జున్కి బెయిల్ ఇవ్వద్దని ఏదైతే గవర్నమెంట్ లీడర్ వాదించారో అది కరెక్టే అనిపించింది. ఏ క్షణమైనా అల్లు అర్జున్కి బెయిల్ క్యాన్సిల్ కావచ్చో నాకు అనిపిస్తుంది. క్యాటలిస్ట్ ఎస్పీ ఛానల్లో డిసెంబర్ 5వ తారీఖు మార్నింగ్ నుంచి కూడా అల్లు అర్జున్కి సంబంధించి పాజిటివ్ చెప్తున్నాను, నెగిటివ్ చెప్తున్నాను. మన కావ్యాస్ మీడియాలో కూడా ఆల్మోస్ట్ అవే చెప్తున్నాను. నెగిటివ్ అంటే ఏంటి, ఉన్న విషయం చెప్తున్నాను. పాజిటివ్ అంటే అది కూడా ఉన్న విషయం చెప్తున్నాం. కానీ ఆయన అభిమానులకి, ఇంకొంతమంది ఫూలిష్ కొంతమంది మూర్ఖులకి రియాలిటీ ఏంటో తెలియక ఏదో కక్ష కట్టారన్నట్టు, ఏదో హడావుడి చేస్తున్నట్టు పిచ్చి పిచ్చి కామెంట్లు పెడతా ఉన్నారు. వాళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే రేవతి చనిపోవడానికి కారణం ఈ అల్లు అర్జున్ ఆడికి వెళ్ళటం. ఈరోజు శ్రీతేజ్ ఆసుపత్రిలో అసలు ఇంకా ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. పిల్లడు బతకాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం కాబట్టి చావుబతుల మధ్య అల్లల్లాడుతున్నటువంటి, ఇప్పటికీ బ్రెయిన్ యాక్టివిటీ మెరుగవ్వలేదు. స్టార్టింగ్లో ఉంది, ఇప్పుడు అలాగే ఉంది, 12 రోజులు పెట్టి. సో అతనికి ఆ రకంగా అవడానికి కారణం ఎవరు అన్నప్పుడు ఇదిగో ఇప్పుడు నేను ఇందాన్ని చెప్తాను. ఇవే అన్నీ క్లియర్గా పోలీసు తరఫున లాయర్లు కోర్టులో చెప్పింది ఏంటండి, ఇదిగో ఆ రోజు ప్రీమియర్స్ వేస్తున్నారు. సంజయ్ థియేటర్ చిక్కడపల్లి ఏరియా సిటీ మధ్యలో ఉంటుంది, ఆర్టీసీ క్రాస్ రోడ్. సంజయ్ 35mm 70mm రెండు ఉంటాయి, రెండు పక్క అక్కడే ఉంటాయి. స్పేస్ కూడా తీసుకుంటే ఆర్టీసీ క్రాస్ రోడ్ ఏరియాలో ఇంతకుముందు ఓడియన్, మినీ ఓడియన్ లైక్ ఉండే స్పేస్ ఎక్కువ. తర్వాత ప్రజెంట్ సప్తగిరి స్పేస్ ఎక్కువ. నారాయణగూడలో వచ్చేసి మన శాంతి థియేటర్ స్పేస్ ఎక్కువ. ఇక్కడ చూసుకుంటే దేవి కానీ సుదర్శన్ స్పేస్ ఎక్కువ. ఒక్క సంజయ్ థియేటర్ స్పేస్ ఉండదు, చాలా తక్కువ స్పేస్ ఉంటుంది. సో అటువంటి చోట అల్లు అర్జున్ వస్తున్నాడు అనగానే, రష్మిక వస్తుంది అనగానే క్రౌడ్ ఎలా ఉంటుంది మీరు చెప్పండి. సో ఇటువంటి మూమెంట్లో వాళ్ళు వద్దండి అని చెప్పేసి పోలీసులు రిటర్న్ ఫార్మాట్లో సంజయ్ థియేటర్ వాళ్ళకి లెటర్ ఇస్తే రిసీవ్డ్ అన్నట్టు వాళ్ళు తీసుకుని సంతకం పెట్టి స్టాంప్ కూడా వేసి ఇచ్చారు. అది ఇప్పుడు మీడియాలో వైరల్ అవుతుంది. మొన్న వీళ్ళు చెప్పింది ఏంటి, సంజయ్ థియేటర్ యాజమాన్యం కానీ అల్లు అర్జున్ టీం కానీ, మేము డిసెంబర్ 2వ తారీఖునే చిక్కటపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అప్రోచ్ అవ్వడం జరిగింది, లెటర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏసీపీ ఓకే చేశారు. మేము ముందుగా పర్మిషన్ అడిగాం, వాళ్ళు ఓకే చేస్తూ మాకు లెటర్ కూడా ఇచ్చారు. కోర్టులో అదే చెప్పి బెయిల్ తెచ్చుకున్నారు. కాదండి ఆ తర్వాత మేము మరలా చెప్పాము వద్దని అని అంటే, ఏది ఆ లెటర్ అంటే మేము ఇస్తామండి అన్నారు. అది ఇప్పుడు వైరల్ అవుతుంది. సో చిన్న లాజిక్ నేను చెప్తుంది. అల్లు అర్జున్ని అరెస్ట్ చేసిన, అల్లు అర్జున్ని నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్కి పంపించిన ఒకటే పాయింట్ అండి, అక్కడ ఆయన రావడానికి పర్మిషన్ లేదు. రావద్దు అని చెప్పినా వచ్చాడు, ర్యాలీ వద్దని చెప్పినా ర్యాలీ చేశాడు, రూఫ్ టాప్ జీప్లో హడావుడి చేశాడు. దానివల్ల తొక్కిసలాట జరగటం, రేవత్ చనిపోవటం, వాళ్ళ బిడ్డ చావుబతులు కొట్టుమిట్టాడుతూ ఉండటం. ఇంత జరిగితే డిసెంబర్ 4 నైట్ నాకేం తెలియలా, 5వ తారీఖు ఉదయం నాకు తెలిసిందంటూ ఎంత బాధ్యతారాహిత్యంగా, ఎంత డ్రమటికల్గా డిసెంబర్ 6వ తారీఖు సాయంత్రం అతను ఒక వీడియో రిలీజ్ చేశాడు. అది చూసినటువంటి వాళ్ళు అసలు ఇంత ఇలా ఉన్నాడేంటి ఈ మనిషి, ఇదేనా సంస్కారం? హీరో అంటే ఇదేనా? పుష్ప సినిమాలో కానీ నరుక్కుంటూ పోతా, నాకు నచ్చింది చేస్తా అన్నట్టు బయట కూడా అలాగే ఉన్నాడేంటి? పుష్ప సినిమాలో కానీ ఈ ఎర్రచందం దొంగలు వచ్చేసి ఒక కుర్రాడు నరటానికి వెళ్తాడు, అతను అరెస్ట్ చేస్తారు. ఆ పిల్లోడికి పెళ్ళి, దాన్ని ఇతను వెళ్ళిపోయి స్టేషన్ మొత్తాన్ని కొనేసి వాళ్ళ జీవితాంతం రావాల్సిన శాలరీ మొత్తం నేను క్లియర్ చేస్తానని చెప్పి సిఫ్టీ స్టేషన్ కొనేసి అందరిలో వినిపించుకొని వస్తాడు. అలా ఇక్కడ మేనేజ్ చేద్దాం అనుకున్నాడు. బట్ తెలంగాణ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. ఎంతగా అంటే ఇక మీదట ప్రీ రిలీజ్ ఈవెంట్లైనా, బెనిఫిట్ షోలైనా, బెనిఫిట్ షోలు తీసి అవతల పడేశారు, ప్రీ రిలీజ్ ఈవెంట్లకు సంబంధించి కూడా జాగ్రత్తగా నుంచి పర్మిషన్ ఇవ్వాలా లేదా అన్నట్టు చూస్తారు.
ఎందుకంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లు అప్పుడు కూడా వాళ్ళు ఎక్కడైతే పెడుతున్నారో ఆడికి వచ్చే జనాల విషయంలో కావచ్చు, ట్రాఫిక్ మళ్లింపు కావచ్చు, వచ్చే జనాలు వెళ్ళే జనాలు నార్మల్ వాళ్ళకి ఎంత ఇబ్బందులు అసలు. వీరికి కలెక్షన్స్ వచ్చేసి బ్రహ్మాండం కోసం జేబులు నిండితే సామాన్య ప్రజలకు ఎక్కువ డబ్బులు పెట్టి టికెట్లు కొనాలి. అండ్ వాళ్ళకి సంబంధం లేదు ఈ సినిమా అనుకున్నా సరే జనాల వల్ల వచ్చేసి ట్రాఫిక్ ఇబ్బందులు. నేను స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇప్పటివరకు చెప్తుంది ఒకే ఒకటండి, అల్లు అర్జున్ బాయస్తారాహిత్యంగా ఆ రోజు థియేటర్ దాకా వెళ్ళాడు. థియేటర్ సెక్యూరిటీ కావచ్చు, అండ్ అక్కడ ఉన్నటువంటి అల్లు అర్జున్ సెక్యూరిటీ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి క్రౌడ్ని కంట్రోల్ చేసే విషయంలో ఫెయిల్ అయ్యారు. ఇష్యూ ఏంటి అన్నది తెలిసిన తర్వాత కూడా అల్లు అర్జున్ రెస్పాండ్ కాకుండా చాలా బాధ్యతారాహిత్యంగా నెగ్గిల్ చేసి నిర్లక్ష్యంగా ఉన్నాడు. హ్యుమానిటీ అనేది తెలిసిన వాళ్ళు, ఎథిక్స్ అనేది తెలిసిన వాళ్ళు ఎవరూ కూడా దీనిని సహించరు. నా బాధ కూడా అదే. కనీసం డిసెంబర్ 4 నైట్ ఆ రకం జరిగింది అన్నప్పుడు తొక్కిసట్ జరిగింది, మరి ఇందాక వాళ్ళు ఎలా ఉన్నారని అడిగినా ఆయనకి తెలుసు. పోలీసులు ఆ తర్వాత చెప్పి తీసుకొచ్చేసారు ఆయన్ని. బట్ రివీల్ చేయలేదు అతను. చనిపోయిన కుటుంబానికి నేను అండగా ఉంటానని చెప్పిందిలా, చనిపోయిన ఆమెకి 20 లక్షలు ఏదో తర్వాత చెప్పాడు కదా, అది ముందు చెప్పిందిలా, ఆ పిల్లడికి ఖర్చులు మొత్తం మేమే భరిస్తాం అది చెప్పిందిలా. ఎక్కడికక్కడ నిర్లక్ష్యం. ఇదే ఈరోజు అంతా తప్పుపడుతూ ఉన్నారు. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఇదే అంటున్నారు. ఏమని? అందరు కాదు కొందరు ఏమని, హీరో అనుకున్నాం, బట్ స్క్రిప్ట్ హీరోని ఇప్పుడు తెలుస్తుంది, రియాలిటీ వైజ్ గ్రౌండ్ రియాలిటీ వైజ్ రియల్ లైఫ్లో అతను హీరో కాదు, ఇంత దారుణం ఏంటని మాట్లాడుతున్నారు. సో వీడియో క్లోజ్ చేస్తున్నాం. ఆ రోజు సంజయ్ థియేటర్ వాళ్ళకి ముందుగా పర్మిషన్ ఇచ్చిన మాట నిజం. ఆ తర్వాత క్రాస్ చెక్ చేసినప్పుడు క్రౌడ్ ఎక్కువ అవుతుందని తెలుసుకున్నప్పుడు వద్దు అని చెప్పేసి రిటర్న్ లెటర్ ఇచ్చి సంతకాలు చేయించుకొని చెప్పింది నిజం, పోలీసులు చెప్పింది నిజం. ఇప్పుడు ఏదైతే నీకు మధ్యంతర బెయిల్ అంటూ 4 వారాల పాటు ఇచ్చున్నారు, ఈయన వచ్చేసి నాంపల్లి హైకోర్టులో రెగ్యులర్ బెయిల్ తెచ్చుకోవాల్సింది ఉందో, రేపు హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఎలా చేయమని చెప్పేసి పెట్టిన పిటిషన్ ఏదైతే ఉందో, వీటన్నింటికి లింకప్ వచ్చేసి ఇప్పుడు ఈరోజు ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతుందో ఆ లెటర్ ఏంటది, పర్మిషన్ వద్దు, మేము ఇచ్చింది కూడా వెనక్కి తీసుకుంటాం అన్నట్టుగా ఇండైరెక్ట్గా డైరెక్ట్గానే చెప్పేస్తున్నారు. ఏమని? వాళ్ళు రావద్దు, క్రౌడ్ మేము కంట్రోల్ చేయలేం, స్టాఫ్ అంత లేరు, అండ్ ర్యాలీ వద్దు. సో క్లియర్గా ముందే చెప్పేశారు, రావద్దు, ర్యాలీ వద్దు. వచ్చాడు, ర్యాలీ చేశాడు, సెక్యూరిటీ అటు ఇటు తోశారు, జర్రాంగోరం జరిగిపోయారు. సో ఇప్పుడు చెప్పండి, అల్లు అర్జున్ బెయిల్ క్యాన్సిల్ చేయాలా అలాగే ఉంచాలా? అల్లు అర్జున్ అనబడే వ్యక్తి సోషల్ రెస్పాన్సిబిలిటీ తెలియకుండా, అక్కడ క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది తెలియకుండా ఆ రకంగా ఉన్నందుకు ఆయన బెయిల్ క్యాన్సిల్ చేసి లోపల ఉంచాలా లేదా? ఎవరైతే సినిమా సెలబ్రిటీలు మొత్తం చనిపోయిన కుటుంబానికి సంబంధించి కనీసం అయ్యో పాప అన్నలు కూడా లేరు. అల్లు అర్జున్ ఓ నైటు చెంచల్గూడ జైల్లో ఉన్నాడని, 7697 అనే ఖైదీ నెంబర్తో ఉన్నాడని, రిమాండ్ ఖైదీతో ఉన్నాడని, పరామర్శల మీద పరామర్శ అది చూసినటువంటి చాలా మందికి కంపరం పుట్టేది. వీళ్ళని మనం ఎన్నాళ్ళు సినిమా హీరోలు అనుకున్నామని చెప్పేసి, నిజమైన హీరోలు అనుకున్నాం కదా అని చెప్పేసి ఇంకొంతమంది. ఐఎమ్ షూర్ అండి, ఇప్పుడు ఏదైతే లెటర్ వైరల్ అవుతుందో 100% నిజం అనిపిస్తుంది నాకు. అది దాని ప్రకారం చూస్తే ఇతను బెయిల్ క్యాన్సిల్ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది.